హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా వీడియో కావాలి అంటే దానికి కామెంట్ చేయండి. నాకు ఈ మధ్య అయితే కొంతమంది కామెంట్ చేస్తున్నారు, మీరు యూస్ చేసే మెటీరియల్ నేమ్స్ కూడా చెప్తూ చేయండి అని చెప్పేసి. నేను ఈ వీడియోలో ఏమేమి యూస్ చేశాను అనేది చెప్తాను. ఫస్ట్ అయితే ఒక ఓహెచ్పి షీట్ తీసుకొని దానిపైన B7000 గ్లూ అనేది అప్లై చేసిన తర్వాత దానిపైన ఒక గ్రీన్ కలర్ కుందన్ అనేది పెట్టాను. అది వచ్చేసి డ్రాప్ షేప్లో ఉంది. అది స్టిక్ చేశాక దాని చుట్టూ స్టోన్ చైన్ ఉంటుంది కదా, వైట్ కలర్ది, అది పెట్టాను. అది స్టిక్ చేసిన తర్వాత మళ్ళీ గ్లూ అనేది అప్లై చేసి దాని చుట్టూ డ్రాప్ షేప్ కుందన్స్, చిన్న సైజ్వి డ్రాప్ షేప్ కుందన్స్ అనేది స్టిక్ చేశాను. అది స్టిక్ చేశాక మనం ఆ షీట్ని ఆ షేప్లో కట్ చేసుకొని బ్యాక్ సైడ్ స్టడ్ది హుక్ ఉంటుంది కదా, అది అనేది ప్లేస్ చేసుకుంటే మనకి ఇయర్ రింగ్ అనేది రెడీ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మళ్ళీ హోయప్ షీట్ తీసుకున్నాను. దానికి గ్లూ అప్లై చేసిన తర్వాత మళ్ళీ సేమ్ కుందన్ పెట్టాను దీనికి కూడా. అండ్ దీనికి వచ్చేసి చుట్టూ సేమ్ కుందన్సే, బట్ ఇవి అనేది దానికి యూజ్ చేసినట్టుగా టోటల్గా కవర్ చేయలేదు, ఓన్లీ పైన పార్ట్ మాత్రమే కవర్ చేశాను. అండ్ కిందికి వచ్చేసి మళ్ళీ స్టోన్ చైన్ అనేది పెట్టాను. స్టోన్ చైన్ పెట్టిన తర్వాత మళ్ళీ దాని కింద కొంచెం గ్లూ అప్లై చేసి మనకి రౌండ్ కుందన్స్ ఉంటాయి కదా చిన్న సైజ్వి, ఆ రౌండ్ కుందన్స్ అనేది కింద పెట్టేశాను. తర్వాత మనం కట్ చేసుకొని బ్యాక్ సైడ్ అనేది స్టడ్ దిప్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ అది పెట్టేసుకుంటే మనకి ఇయర్ రింగ్ అనేది రెడీ అవుతుంది. అండ్ ఇంకా ఏంటి అంటే వాటిని మనం ఓన్లీ కొంతమందికి అంత పెద్దవి పెట్టుకోవడం స్టడ్స్ ఇష్టం ఉండదు కదా, సో అంత పెద్దవి ఇష్టం లేని వాళ్ళు దాన్ని రింగ్ బేస్కి అటాచ్ చేసుకుంటే మనకు రింగ్ లాగా కూడా బాగుంటుంది. కొంతమందికి పెద్దగా ఉండే రింగ్స్ పెట్టుకోవడం ఇష్టం ఉంటుంది కదా, సో అట్లా కూడా పెట్టుకోవచ్చు. దానికి వచ్చి నెక్స్ట్ ఉంచే ఇయర్ రింగ్స్కి ఒక స్టోన్ చైన్ తీసుకున్నాను అండ్ 2 పర్ల్స్ తీసుకున్నాను సేమ్ సైజ్వి. 2 పర్ల్స్ కూడా స్టోన్ చైన్కి 2 సైడ్స్ అటాచ్ చేసుకున్నాను. 2 సైడ్స్ అటాచ్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక ఓహెచ్ షీట్కి మనం అతికించుకోవాలి. అండ్ వాటిని ఈక్వల్ సైజెస్లో కాకుండా అప్ అండ్ డౌన్ సైజెస్లో పెట్టుకుంటే మనకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈక్వల్గా పెట్టుకుంటే అంత బాగా అనిపించదు. అది కట్ చేశాక బ్యాక్ సైడ్ చిన్నది పెట్టుకోవాలి కాబట్టి నేను హెడ్ పిన్ ఉంటుంది కదా అది పెట్టాను. అండ్ ఇంకొకటి మనకి హ్యాంగింగ్ టైప్ ఉంటుంది కదా, అంటే 2 వేస్లో చేసుకోవచ్చు అని 2 చూపించాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి కూడా కొంచెం సిమిలర్ ఇందాక చూపించిన మోడలే, బట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీనికి ఒక బిగ్ సైజ్ పర్ల్ తీసుకొని ఒకటే పర్ల్లో 2 బాల్ చైన్స్ అనేది లోపలికి పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత 2 బాల్ చైన్స్ ఉంటాయి కదా, ఒక బాల్ చైన్కి 1 సైడ్ ఆల్రెడీ మనం ఒక బిగ్ పర్ల్ పెట్టేసాము అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి స్మాల్ పర్ల్ పెట్టాలి. 2 బాల్ చైన్స్ ఉన్నాయి కదా, 2 పర్ల్స్ అనేది యాడ్ చేయాలి. అండ్ ఆ పర్ల్కి బ్యాక్ సైడ్ మనం స్టడ్ది పెట్టేసుకుంటే ఇయర్ రింగ్స్ అనేది రెడీ అవుతుంది. ఇది నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.